వెల్కమ్ టు సంతోషి హిందీ ట్యూషన్ సెంటర్. ఈరోజు మనం 9th క్లాసు సంచయన్ నుంచి తీసుకున్న గిల్లు అనే లెసన్ చెప్పుకుందాము. ఈ లెసన్ యొక్క రైటర్ మహాదేవి వర్మ గారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి హ్యాబిట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, హాబీ ఉంటుంది. కొన్ని యానిమల్స్ని చాలామంది పెంచుకుంటారు, కొంతమంది బర్డ్స్ని పెంచుకుంటారు, పెట్ యానిమల్స్ ఉంటాయి చాలామంది ఇంట్లో. అలాగే మహాదేవి వర్మ గారు కూడా ఏంటంటే కొన్ని యానిమల్స్ని ఆవిడ కూడా పెంచుకుంటుంటారు, పెంచుకునేవారు. బట్ వాళ్ళ దాంట్లో ఒకటి గిల్లు మీన్స్ గిల్హరి అంటే స్క్వెరల్, ఉడత. ఆ చిన్న జీవిని కూడా ఆవిడ పెంచుకునేవారు. ఈ రోజు మనం మహాదేవి వర్మ గారికి గిల్లుతో ఉన్న ఎక్స్పీరియన్స్, ఎలా పెంచుకున్నారో ఏంటా, వాళ్ళిద్దరి మధ్యలో తాలూకా అండర్స్టాండింగ్ ఏంటి, అవన్నీ కూడా మనం ఈ లెసన్ లో చెప్పుకుందాం. సో లెసన్ లోకి వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ నేను చెప్పాను, గిల్లు మీన్స్ గిల్హరి అంటే ఉడత, స్క్వెరల్. सोनजूही में आज एक पीली कली लगी है, इसे देखकर अनायास ही उस छोटे जीव का स्मरण हो आया जो इस लता की सघन हरितिमा में छिपकर बैठता था और फिर मेरे निकट पहुंचते ही कंधे पर कूदकर मुझे चौंका देता था. तब मुझे कली की खोज रहती थी, पर आज उस लघु प्राण की खोज है. पीली कली మీన్స్ ఎల్లో, కలి మీన్స్ బర్డ్ అంటే మొగ్గ అని అర్థం. ఇప్పుడు డైరెక్ట్ గా పువ్వు మనకి వికసించింది కదా, ఫస్ట్ మొగ్గ తర్వాత పువ్వు వస్తుంది కదా. సో కలి మీన్స్ మొగ్గ. స్మరణ్ అంటే గుర్తుకు రావడం, యాదాన. హరితిమ అంటే గ్రీనరీ అని అర్థం. చిప్కర్ అంటే దాగోని కూర్చోవడం అని అర్థం. కంధ మీన్స్ షోల్డర్, భుజం. కూదనా అంటే జంప్ చేయడం అని అర్థం. చౌకాదేనా అంటే ఆశ్చర్యపరచడం అని అర్థం. లఘు ప్రాణ్ మీన్స్ చిన్న జీవి అని అర్థం. సోన్ జుహీ మే ఆజ్ ఏక్ పీలీ కలి లగి హై. ఇక్కడ ఇది ఎవరు మనకి చెప్తున్నారు? మహాదేవి వర్మ గారు, రైటర్ ఇంకా గిల్లుకి మధ్యలో ఉన్న ఇదంతా ఇన్సిడెంట్ అంతా. బట్ ఇక్కడ ఎవరు అంటున్నారు? మనకి ఎలా తెలుసు అక్కడ సోన్ జుహీ ఏంటన్నది? సో అక్కడ మనకి ఎవరు చెప్తున్నట్టుగా ఆవిడ ఎక్స్పీరియన్స్ ఆవిడ చెప్తున్నారు. అంటే ఆవిడతో ఏం జరిగింది అది ఆవిడ చెప్తున్నారు. సోన్ జుహీ మే ఆజ్ ఏక్ పీలీ కలి లగీతి. సోన్ జుహీ ఒక ఫ్లవర్స్ ది మొక్క, ప్లాంట్ ఉన్నదన్నమాట. సో దాంట్లో ఏంటంటే ఏక్ పీలీ కలి లగీతి అంటే ఒక పసుపు రంగుది మొగ్గ పూసింది అని అర్థం. పీలీ మీన్స్ ఎల్లో అని అర్థం. కలి మీన్స్ మొగ్గ. సో పసుపు రంగు మొగ్గ పూసింది అని అర్థం. ఇసే దేక్కర్ అనాయాస్ హీ ఉస్ ఛోటే జీవ్ కా స్మరణ్ హో ఆయా. అంటే ఆ మొగ్గను చూడగాన సడన్ గా అనుకోకుండా ఆ చిన్న జీవి నాకు గుర్తొచ్చింది అని అంటున్నారు. జో ఇస్ లతాకి సగన్ హరితిమా మే చిప్కర్ బైఠతా థా. ఎవరు? తను ఎప్పుడు కూడాను ఈ గ్రీనరీ వెనకాతల, ఈ ప్లాంట్ వెనకాతల చిప్కర్ బయటన అంటే దాగోని కూర్చుండేది. ఔర్ ఫిర్ మేరే నికట్ పहुंचते ही కంధే పర్ కూద్కర్ ముజే చౌకా దేతా థా. నేను దగ్గరికి వెళ్ళగానే తనేంటి ఒక్కసారి వచ్చి జంప్ చేసి నా భుజం మీద కూర్చొని చౌకాదేనా నన్ను ఆశ్చర్యపరిచేది. తబ్ ముజే కలీ కి ఖోజ్ రహతీ థీ, పర్ ఆజ్ ఉస్ లఘు ప్రాణ్ కి ఖోజ్ హై. అప్పుడు ఏంటంటే ఒకప్పుడు నాకు ఆ మొగ్గ గురించి నేను చూసేదాన్ని. మొగ్గ పూసిందా అని నేను చూసేదాన్ని. బట్ ఇప్పుడేంటి, నేను ఆ మొగ్గని చూడడం లేదు, ఆ చిన్న జీవిని నేను చూస్తున్నాను. ఆ చిన్న జీవి ఇక్కడే ఉండేది కదా అని నాకు అది గుర్తొస్తూ ఉన్నది. పరంతు వా తో అబ్ తక్ ఇస్ సోన్ జుహీ కి జడ్ మే మిట్టి హోకర్ మిల్ గయా హోగా. कौन जाने స్వర్ణిం కలీ కే బహానే వహీ ముజే చౌకానే ఊపర్ ఆ గయా హో. అంటే మహాదేవ్ వర్మ గారు ఏమంటున్నారంటే, పరంతు వాతో అబ్ తక్ ఇస్ సోన్ జూహీ కి జడ్ మే మిట్టి హోకర్ మిల్ గయా హోగా. ఇప్పటి వరకు తను ఈ సోన్ జూహీ మొక్క, ప్లాంట్ ఏదైతే ఉందో, ఆ కిందన మట్టి ఏదైతే ఉందో, మట్టిలో తను కలిసిపోయి ఉంటుంది కదా. కౌన్ జానే స్వర్ణిం కలీ కే బహానే వహీ ముజే చౌకానే ఊపర్ ఆ గయా హో. ఏమో ఎవరికి తెలుసు, ఆ జీవే నాకు ఈ మొగ్గలాగా వికసించి బయటకు వచ్చి నాకు కనిపిస్తుందేమో, ఎవరికి తెలుసు అని అంటున్నారు. అచానక్ ఏక్ దిన్ సవేరే కమరే సే బరామదే మే ఆకర్ मैंने देखा दो कौवे एक गमले के चारों ओर चोंचों से छुआछुअल जैसा खेल खेल रहे हैं. यह काक भुसुंडी भी विचित्र पक्षी है, एक साथ समादरित, अनादरित, अति सम्मानित, अति అవమానిత్. అచానక్ అంటే సడన్ గా, అనుకోకుండా అంటాం కదా అది. సవేరే మీన్స్ మార్నింగ్. కమ్రే మీన్స్ రూమ్.
బరామ్దే, బరామ్దే అంటే వరండా అంటాం కదా. గమ్లా, గమ్లా అంటే లైక్ పూల కుండి అంటాం కదా అది. చోచో, చోచ్ అంటే బీక్, మూతి ఉంటది కదా బర్డ్స్ తాలూకు మూతి, దట్ ఈస్ కాల్డ్ చోచ్. చువా చోల్ అంటే ఎలాగా అంటే దాగుడు మూతల ఆట ఆడతారు కదా, ముట్టుకున్న ఆట ఆడతారా, లైక్ దట్. సమాదరిత్ అంటే చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం. అనాదరిత్ అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. అతి సమ్మానిత్ చాలా ఎక్కువ గౌరవం ఇవ్వడం. అతి అవమానిత్ అంటే చాలా ఎక్కువ అవమానించడం అని అర్థం. అచానక్ ఏక్ దిన్ సవేరే కమరే సే బరామ్దే మే ఆకర్ మైనే దేఖా. ఒక రోజు నేను సడన్ గా రూమ్ నుంచి బయటకు వచ్చాను, వరండాలోకి వచ్చి నేను చూశాను. ఏం చూశాను? దో కవ్వే ఏక్ గమ్లే కే చారో ఓర్ చోచో సే చువా చోల్ జైసా ఖేల్ ఖేల్ రహే హే. నేను బయటకు వచ్చి చూసాను ఏంటంటే ఒక 2 కాకులు అప్పుడే చోచోసే, చోచ్ అంటే బీక్స్ తో అర్థం. చువా చోల్ జైసా ఖేల్ అంటే ముట్టుకున్న ఆట, దాగుడు మూతలు ఆటాం కదా, అలాగ ఆడుకుంటున్నాయి అని అర్థం. యా కాక్ బుసుండి బి విచిత్ర పక్షి హే. ఈ కాకి కూడా ఒక విచిత్రమైన పక్షి. ఎందుకంటున్నారు అన్నమాట? ఏక్ సాత్ సమాదరిత్, ఒక్కోసారి చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేస్తుంటారు, ఒక్కోసారి అనాదరిత్ అంటే ఒక్కోసారి అసలు రెస్పెక్ట్ ఉండదు దానికి. అతి సమ్మానిత్ చాలా ఎక్కువ గౌరవం ఇవ్వడం. అతి అవమానిత్ చాలా ఎక్కువ అవమానించడం. కాకి అంతలాగా ఎక్కువ గౌరవించేసి చేసేసి ఇచ్చేరు కదా, టైం బట్టి దాని ఇది మారుతుంది. హమారే బేచారే పుర్ఖే నా గరుడ్ కే రూప్ మే ఆ सकते हैं, ना मयूर के, ना हंस के. पितर पक्ष में हमसे कुछ पाने के लिए काक बनकर ही अवतीर्ण होना पड़ता है. ही नहीं, हमारे दूरस्थ प्रियजनों को भी अपने आने का मधु संदेश इनके कर्कश में ही देना पड़ता है. दूसरी ओर हम कौवा और काव काव करने को అవమాన్ अर्थ में ही प्रयुक्त करते हैं. పుర్ఖే అంటే మనం పూర్వీకులు అంటాం కదా, అంటే ఎవరైతే పూర్వీకులు చనిపోయిన ఉంటారు కదా వాళ్ళు. గరుడికి రూపమే, గరుడు అంటే గరుడు పక్షి అంటాం కదా. మయూర్, మయూర్ అంటే లైక్ పికాక్, మోర్. హంస అంటే హంస. సందేశ్ మీన్స్ లైక్ మెసేజ్ అంటాం కదా. हमारे बेचारे पुरखे ना गरुड़ के रूप में आ सकते हैं, నా మయూర్కే, నా హంస్కే. పూర్వీకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళు గరుడు పక్షిలాగా రాలేరు కదా. ఇప్పుడు అంటాం కదా, చాలా మంది పిండ ప్రదానం చేసినప్పుడు కాకిగా వస్తారు, తింటారు అని అంటారు కదా. బేచారే పుర్కే నా గరుడికే రూప్ మే ఆసక్తే అంటే గరుడు పక్షిలాగా వాళ్ళు రాలేరు. నా మయూర్కే రూప్ మే పికాక్ లాగా కూడా రారు. నా హంస్కే రూప్ మే హంసలాగా కూడా రారు. पितर पक्ष में हमसे कुछ पाने के लिए काक बनकर ही అవతీర్ణ హోనా పడతా హే. పితృపక్ష ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే పిండ ప్రదానం గట్రా చేస్తారు కదా చనిపోయినప్పుడు, ఆ పూర్వీకులు ఏమంటే మనకి ఎలా ఏ రూపంలో వస్తారు, కాకి రూపంలో వస్తారు. అదే మన నమ్మకం కదా. హీ నహి హమారే దూరస్థ ప్రియజనో కో భీ అప్నే ఆనే కా మధుర్ సందేశ్ ఇన్కే కర్కస్ మే హీ దేనా పడతా హే. ఒక్కొక్కసారి మనం ఏం చూస్తాం, కాకులు ఊరికి మనం ఇంటి దగ్గర అరుస్తూ ఉంటుంటే అప్పుడు మనం అంటుంటాం కదా, ఓకే ఎవరైనా చుట్టాలు వస్తారేమో అని అనుకుంటాం కదా. సో ఆ మెసేజ్ కూడా ఇవి ఇస్తుంటాయి అని అర్థం. दूसरी ओर हम कौवा और काव काव करने को అవమాన్ अर्थ में ही प्रयुक्त करते हैं. ఇంకో వైపు మనం కాకి తాలూకు అరుపుని కూడా మనం కొంచెం అవమానకరంగా కూడా మనం అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఎక్కువగా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంటారు అరుసుకొని, మనం ఏమంటుంటాం, బా ఎందుకు అలా కాకిలా అరుస్తున్నారు అంటాం కదా. సో అది అవమానించినట్టే కదా. మేరే కాక్ పురాణ్ కే వివేచన్ మే అచానక్ బాధా ఆ పడి క్యోంకి గమ్లే और दीवार की संधि में छिपे एक छोटे से जीव पर मेरी दृष्टि रुक गई. निकट जाकर देखा, गिलहरी का छोटा सा बच्चा है जो संभवत घोंसले से गिर पड़ा है और अब कौवे जिसमें सुलभ आहार खोज रहे हैं. अचानक అంటే సడన్ గా అని అర్థం. దీవార్, దీవార్ మీన్స్ వాల్. మేరీ దృష్టి అంటే నా దృష్టి అని అర్థం. గిల్హరి స్క్విరల్, ఉడుత. ఘోంస్లే, घोंसला मीन्स नेस्ट. कौवे, कौवे मीन्स क्रो, కాకి. మేరే కాక్ పురాణ్ కే వివేచన్ మే అచానక్ బాధా ఆ పడి. ఇప్పుడు నేను ఎంతసేపు కాకి పురాణం గురించి చెప్తున్నాను కదా, కాకులు అలా వస్తాయి ఇలాగ వస్తాయి, పితృపక్షంలో ఎలాగ ఉంటాయి అలాగ ఉంటాయి అని చెప్తున్నాను కదా. సో దానికి ఒక బ్రేక్ పడింది అనమాట. ఆ ఆలోచనకు ఒక బ్రేక్ పడింది. ఎందుకు పడింది? క్యోంకి గమ్లే और दीवार की संधि में छिपे एक छोटे से जीव पर मेरी दृष्టి रुक गई. ఎందుకు కాకి పురాణం ఆపాను అంటే, నా దృష్టి పూలకుండి ఉందా, పూలకుండి ఇంకా అక్కడ గోడ ఉంది కదా, ఆ మధ్యలో ఒక చిన్న జీవి పైన నా దృష్టి పడింది. నికట్ జాకర్ దేఖా గిల్హరి కా ఛోటా సా బచ్చా హై. దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఏం చూశాను అక్కడ, అది ఉడత తాలూకా, స్క్విరల్ తాలూకా చిన్న పిల్ల ఉంది. జో సంభవత ఘోసలేసే గిర్ పడా హై. అదేంటంటే నెస్ట్ నుంచి పడిపోయినట్టుంది కిందకి. ఔర్ అబ్ కౌవే జిస్మే సులభ్ ఆహార్ ఖోజ్ రహే హై. ఇప్పుడు ఏంటంటే ఆ కాకులు ఈజీగా తన మీద అటాక్ చేయడానికి చూస్తాయి. కాక్ ద్వైకి చోచో కే దో ఘావ్ ఉస్ లఘు ప్రాణ్ కే లియే
बहुत थे अतः वह నిశ్చేష్ట సా గమ్లేసే చిపట్ పడా అంటే చిప్టా పడాత అంటే ఏంటంటే ఆ కాకులు ఏవైతే ఉన్నాయి రెండు కాకులు ఆ ఒక్కసారి వాటి బీక్స్ తో ఒకవేళ దానికి ఇలాగా అటాక్ చేసాయంటే పాప చిన్న జీవి అదేమవుతుంది లఘు ప్రాణికి బహుత్ అదే తనకి ఎక్కువ అది అక్కడికక్కడే చచ్చిపోతుంది ఇంకా బ్రతకదు కూడా అతవా నిశ్చేష్ట సా గమ్లేసే పాపం అదేంటంటే ఆ గమలాతో అలాగ అంటుకొని పాపం అక్కడే ఉంది అలాగా చిన్నది కదా సబ్నే కహా కవ్వే కి చోంచ్ కా घाव लगने के बाद यह बच नहीं सकता अतः इसे ऐसे ही रहने दिया जाए అందరూ ఏమన్నారంటే ఆ కాకి తాలూకా బీక్ దాని మూతుతో ఆ వేపేతో ఒకసారి ఆ బీక్ తో దానికి అటాక్ చేసాయంటే ఆ దెబ్బలకి అది ఇంకా బ్రతకదు కూడాను సో దాన్ని ఇక్కడే ఉన్నియండి అని అందరూ అన్నారు परंतु मन नहीं माना उसे हौले से उठाकर अपने कमरे में लाई फिर रुई से रक्त पोंछकर घावों पर पेंसिलिन का मरहम लगाया हौले से అంటే నెమ్మదిగా అని అర్థం ధీరేసే అని అర్థం కమరే అంటే రూమ్ లోకి అని అర్థం రూయి మీన్స్ కాటన్ దూది రక్త్ మీన్స్ బ్లడ్ పోచన అంటే తుడవడం ఘావ్ అంటే దెబ్బలు పరంతు మన్ నహి మానా గాని నా మనసు ఒప్పుకోలేదు ఉసే హౌలేసే ఉఠాకర్ అప్నే కమరే మే లాయి నెమ్మదిగా ఎత్తి తీసుకుని నా రూమ్ లోకి తీసుకొచ్చాను పట్టుకొని ఫిర్ రూయి సే రక్త్ పోంచ్కర్ ఘావో పర్ పెన్సిలిన్ కా మర్హం లగాయ నెమ్మదిగా కాటన్ తోని తన బ్లడ్ అంతా తుడిచేసి ఆ పెన్సిలిన్ తాలూకా మర్హం తన మీద నేను ఆయింట్మెంట్ లాంటిది గట్రా రాశాను అని చెప్తున్నారు రూయికి పతలి బత్తి దూద్ సే భిగోకర్ जैसे जैसे उसके नन्हे से मुंह में लगाई पर मुंह खुल ना सका और दूध की बूंदे दोनों ओर ढुलक गई అంటే రూయికి పతలి బత్తి అంటే కాటన్ తోని సన్నంగా ఒత్తులాగా చేసి దాన్ని ఏం చేశాను దూద్ సే భిగోకర్ పాల్లో తడిపి జైసే ఉస్కే నన్హే సే ముహ్ మే లగాయి అని నెమ్మదిగా తన నోట్లో పెట్టానమాట అంటే ఆ దూదిది కాటన్ ది సన్నంగా ఒత్తులాగా చేసి పాల్లో తడిపి అది తీసి తన నోట్లో పెట్టాను పర్ ముహ్ ఖుల్ నా సకా కానీ తన నోరు ఓపెన్ చేయలేదు ఓపెన్ అవ్వడం లేదు కదా ఆ దూద్ కి బూందే దోనో ఢులక్ గయి ఏవైతే నేను డ్రాప్స్ వేసానో పాలువి చుక్కలు అవి తన నోటికి రెండు వైపులా పడిపోయామాట నోరు ఇప్పలేదు కదా సో బయటే పడిపోయేవి కై గంటే కే ఉపచార్ కే उपरांत उसके मुंह में एक बूंद पानी टपकाया जा सका तीसरे दिन वह इतना अच्छा और अस्वस्थ हो गया कि मेरी उंगली अपने दो नन्हे पंजों से पकड़कर नीले कांच के मोतियों जैसी आंखों से इधर उधर देखने लगा कई घंटे उपचार అంటే చాలా కొన్ని అవర్స్ ట్రీట్మెంట్ తర్వాత ఉపచార్ మీన్స్ ట్రీట్మెంట్ మూవ్ మీన్స్ నోర్ మౌత్ ఏక్ బూంద్ పానీ అంటే 1 డ్రాప్ ఆఫ్ వాటర్ ఉంగిలి అంటే ఫింగర్ పంజో అంటే పాస్ దాని కాలు ఉంటాయి కదా దానికి అంటున్నారు పాదాలకి నీలే కాచ్కే మోతియం అంటే నీలం కలర్ గాజు తాలూకా ముత్యాల్లాటి అని అర్థం దేనికి అంటున్నారు అది ఆంఖోకు అంటే తన ఐస్ కి అంటున్నారు కై గంటేకి ఉపచార్ కే ఉపరాంత్ ఉస్కే ముహ్ మే ఏక్ బూంద్ పానీ టప్కాయా జా సకా చాలా సేపు ట్రై చేసిన తర్వాత ఎలాగో ఒకలాగా తన నోట్లో ఏక్ బూంద్ పానీ అంటే ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ వేయగలిగాను తీసరే దిన్ ఇతనా अच्छा और अस्वस्थ हो गया कि मेरी उंगली अपने दो नन्हे पंजों से पकड़कर థర్డ్ డే తను ఇంత చక్కగా బాగైపోయింది కదా తను ఏం చేసింది మేరీ ఉంగిలి నా ఫింగర్ ని నా వేల్ని అప్నే దో నన్హే పంజోసే పకడగా తన చిన్న రెండు పాదాలు ఉంటాయి కదా చిన్న కాలు అట్తో పట్టుకొని నీలే కాచ్కే మోతియో చేసి ఆంఖోసే ఇధర్ ఉధర్ దేఖనే లగా తన బ్లూ కలర్ అంటే గాజు తాలూకా మోతి అంటే ముత్యాలు అంటాం కదా పూసల్లాగా మాట ఆ కళ్ళుతోని ఇటు అటు చూస్తుంది 3-4 मास में उसके स्निग्ध रोहें झब्बेदार पूंछ और चंचल चमकीली आंखें सबको విస్మిత్ కర్నే లగి 3-4 మాస్ మే అంటే ఒక 3-4 మంత్స్ తర్వాత ఏమైందంటే స్నిగ్ధ రోహే మీన్స్ ఎలాగంటది చాలా సాఫ్ట్ గా ఉంటది కదా దాని హెయిర్ దాని మాట చాలా సాఫ్ట్ గా స్మూత్ గా అత రోయే మీన్స్ అదే వెంట్రుకలు అంటాం కదా జబ్బేదార్ పూచ్ అంటే గుబురుగా ఉన్న తోక అంటే బొద్దుగా ఉంటది కదా అలాంటి తోక చంచల్ చమ్కీలి ఆకే అంటే నాటీగా మెరుస్తున్న కళ్ళు సబ్కో విస్మిత్ కర్నేలాగా అందరికీ ఆశ్చర్యపరిచే అంటే ఎలాగుండేది ఎంతలా బాగైపోయిందా అని అర్థం हमने उसकी जातिवाचक संज्ञा को व्यक्तिवाचक का रूप दे दिया और इस प्रकार हम उसे गिल्लू कहकर बुलाने लगे मैंने फूल रखने की एक हल्की डलिया में रुई बिछाकर उसे तार से खिड़की पर लटका दिया हमने उसकी जातिवाचक संज्ञा को व्यक्तिवाचक रूप दे दिया जातिवाचक ఇప్పుడు మనం గిల్హరి జాతి అంటాం కదా
ఉడత జాతి ఈ జాతి అంటాం కదా, ఆ జాతివాచక ఆ పేరు నుంచి తనకి ఒక వ్యక్తివాచక పేరులోకి పెట్టాను. అంటే ఎవరు పెట్టారు ఆ పేరు? లేఖిక. అంటే యాక్చువల్లీ అయితే గిల్హరి కదా, గిల్హరి జాతి. బట్ ఈవిడేం చేశారు, వ్యక్తివాచక రూపంలో పెట్టుకున్నారు. ఎలాగా? గిల్లు అని పెట్టుకున్నారు. और इस प्रकार हम उसे गिल्लू कहकर बुलाने लगा. ఆ విధంగా ఆవిడే తన్ని గిల్లు అని పిలవడం మొదలుపెట్టారు. मैंने फूल रखने की एक हल्की डलिया में रुई बिछाकर उसे तार से खिड़की पर लटका दिया. मैंने फूल रखने की అంటే ఫ్లవర్స్ అవి పెట్టుకుంటాం కదా, చిన్న బుట్టలాగా ఉంటుంది కదా, దాంట్లో ఏం చేశాను, హల్కీ డలియా రూయి బిఛాకర్ దాంట్లో కాటన్ అంతా పరిచేసి ఉసే తార్ సే కిటికీ పర్ లట్కాది, దాన్ని ఒక తీగలా కట్టేసి నేను అదేం చేశాను, ఒక కిటికీకి హ్యాంగ్ చేశాను. ఎవరు? రైటర్. వహీ 2 వర్ష్ గిల్లు కా ఘర్ రహా, అక్కడే 2 years వరకు అదే గిల్లు ఇల్లు మాట. ఏదైతే తను రెడీ చేశారు కదా, ఒక బుట్టలో అంతా రెడీ చేసి పెట్టారు, అది గిల్లు హౌస్ మాట 2 years వరకు. వह స్వయం హిలాకర్ అప్నే ఘర్ మే झूलता और अपनी कांच के मनकों सी आंखों से कमरे के भीतर और खिड़की से बाहर ना जाने क्या देखता समझता रहता था, परंतु उसकी समझदारी और कार्यकलाप पर सबको आश्चर्य होता था. वह स्वयं हिलाकर अपने घर में झूलता और अपने कांच అంటే తన మట్టుకు తనే కూర్చొని తన మట్టుకు తనే ఊపుకుంటుంటుంది. అది ఇల్లు ఏదైతే ఉయ్యాలగా కట్టేసి ఇచ్చారు కదా రైటరు, తన మట్టుకు తనే కూర్చొని, తన ఇల్లు అది, అందుకు తన మట్టుకు తనే ఊగుతూ ఉంటుంది. अपने कांच के मनकों से आंखों से कमरे के भीतर और खिड़की से बाहर ना जाने क्या देखता समझता रहता है. తన గాజు లాంటి కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళుతో ఏంటంటే కమరేకే భీతర్ రూమ్లోన ఇంకా కిటికీ నుంచి బయటికి కూడా చూస్తుంటుంది. ఏం చూస్తుంటుందో తెలీదు. పరంతు ఉస్కి సమజ్దారీ और కార్యకలాప్ पर सबको ఆశ్చర్య होता. కానీ తన తెలివితేటలు, తను చేసిన మూమెంట్స్ చూసి అందరికీ చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. జబ్ మే లిఖనే बैठती तब अपनी ओर मेरा ध्यान आकर्षित करने की उसे इतनी तीव्र इच्छा होती थी कि उसने एक अच्छा उपाय खोज निकाला. जब मैं लिखने बैठती, నేను ఎప్పుడైతే ఏదైనా రాయడానికి కూర్చుంటుంటానో, తబ్ అప్ని ఓర్ మేరా ధ్యాన్ ఆకర్షిత్ కర్నేకి, అంటే తన వైపు నేను చూడడానికి, నా ధ్యానం తన వైపు మళ్లించుకోవడానికి తను ఏం చేస్తుంటుంది, కి ఉసే ఇతనీ తీవ్ర ఇచ్ఛా హోతీ థీ కి ఉస్నే ఏక్ అచ్చా ఉపాయ్ ఖోజ్ నికాలా, ఏదో విధంగా నేను తన వైపు చూడాలి అని అదేదో ఒకటి ఐడియా అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. వా మేరే పైర్ తక్ ఆకర్ సర్ సే పర్దే పర్ చढ़ जाता और फिर उसी तेजी से उतरता. उसका यह दौड़ने का क्रम तब तक चलता जब तक मैं उसे पकड़ने के लिए ना उठती. అంటే వాడి తను ఏమంటున్నారంటే, వా మేరే పైర్ తక్ ఆకర్ సర్ర సే పర్దే పర్ చढ़ जाता, అంటే తన కాల్ దగ్గరకు వచ్చి సర్రమని ఒకేసారి కట్టెన్ పైకి ఎక్కిపోతుంటుంది. और फिर उसी तेजी से उतरता, మళ్ళీ అదే స్పీడ్లో కిందకి దిగుతుంటుంది. उसका यह दौड़ने का क्रम तब तक चलता जब तक मैं उसे पकड़ने के लिए ना उठती. అంటే ఇది కంటిన్యూ ఇదే చేస్తూ ఉంటుంది, ఎక్కడం దిగడం ఎక్కడం. ఎప్పుడు వరకు చేస్తుంటుంది, ఎప్పుడు వరకు అయితే నేను లేచి తనని పట్టుకోనో అప్పుడు వరకు తను ఇలాగే కంటిన్యూ చేస్తూనే ఉంటుంటుంది. कभी मैं गिल्लू को पकड़कर एक लंबे लिफाफे में इस प्रकार रख देती कि उसके अगले 2 पंजों और सिर के अतिरिक्त सारा लघुगात लिफाफे के भीतर बंद रहता. इस अद्भुत स्थिति में कभी कभी घंटों मेज पर दीवार के सहारे खड़ा रहकर वह अपनी चमकीली आंखों से मेरा कार्यकलाप देखा करता. పక్కడకర్ అంటే పట్టుకొని అని అర్థం. లంబే లిఫాఫే, లిఫాఫే అంటే ఒక కవర్ ఉంటుంది కదా పొడుగ్గా, అది మాట కవర్. దీవార్, దీవార్ మీన్స్ వాల్. చమ్కీలీ ఆంఖోं అంటే మెరుస్తున్న కళ్ళు అని అర్థం. కభీ మే గిల్లు కో పకడ్కర్ एक लंबे लिफाफे में इस प्रकार रख देती कि उसके अगले 2 पंजों और सिर के अतिरिक्त सारा लघुगात लिफाफे के भीतर बंद रहता. ఒక్కోసారి నేనేం చేస్తున్నాను, ఆ గిల్లుని పట్టుకొని ఒక పొడుగొట్టి లిఫాఫా ఉంటుంది కదా కవర్, దాంట్లో పెట్టేస్తుంటాను. రక్ దేతి కి ఉస్కే అగలే 2 పంజే और सिर के अतिरिक्त అంటే తన ముందు 2 కాలు పాదాలు ఇంకా తన తల, ఇవి పైకి ఉంచి మిగతా బాడీ అంతా లోన్ ఉండేటట్టుగా నేను అలా పెడుతుంటాను. इस अद्भुत स्थिति में कभी कभी घंटों मेज पर दीवार के सहारे खड़ा रहकर वह अपनी चमकीली आंखों से मेरा కార్యకలాప్ देखा करता है. ఇలాగ నేను పెట్టిన తర్వాత తను ఏం చేస్తుంటుందంటే అప్పుడప్పుడు చాలా టైం వరకు కూడా తను మేజ్ పర్ దివార్ కే సహారే, ఆ టేబుల్ పైన ఆ సపోర్ట్ తీసుకొని, దేని సపోర్టు, ఆ వాల్ గోడ సపోర్ట్ తీసుకొని చాలాసేపు నిలబడి ఆ మెరుస్తున్న కళ్ళుతో
నా వైపు చూస్తుంటది, అంటే నేనేం చేస్తున్నానో నా పనులన్నీ తను అబ్జర్వ్ చేస్తుంటది అని అర్థం. भूख लगने पर चिक चिक करके मानो वह मुझे सूचना देता और काजू या बिस्कुट मिल जाने पर उसी स्थिति में लिफाफे से बाहर वाले पंजों से पकड़कर उसे కుతర్తా. భూక్ లగ్నే పర్, భూక్ లగ్న అంటే ఆకలేయడం. ఆకలేసేటప్పుడు తను ఏం చేస్తుంది, చిక్ చిక్ అనేదో సౌండ్ చేస్తూ ఉంటది మాట. మానవ ముజే సూచన దేతా और काजू या बिस्कुट मिल जाने पर उसी स्थिति में लिफाफे से बाहर वाले पंजों से पकड़कर उसे కుతర్తా. అంటే ఆకలేసినప్పుడు చిక్ చిక్ అని సౌండ్ చేసి నాకు చెప్పడం అన్నమాట, అంటే రైటర్కి చెప్పడం. చెప్తే ఏంటంటే తనకి కాజు, కాజు అంటే తెలుసు కదా, జీడిపప్పు ఇంకా బిస్కెట్స్ ఇస్తే తను ఏంటంటే ముందు కాలు ఉంటాయి కదా, అంత పట్టుకొని నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని తింటూ ఉంటది. కుతర్న అంటే చిన్న చిన్న ముక్కలు చేసుకొని తినడం. పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.